parents, welcome back to Competitive Hunters. So, welcome to this amazing MTS English Express series. Today our topic is one word substitution. So this is the topic 4, and whoever did not watch our previous topics, so you can just go to the MTS English Express playlist and access all the topics in order to crack the SSC MTS 2025. So our today's topic will start this amazing session without any delay. So one word substitution. So one word substitution. Okay. So one substitution, one word substitution. Sorry. One word substitution. Okay. One word substitution. So we will see now. So as this SSC new pattern, SSC pattern has been changed. So these all MTS sessions will be very useful for those who are aiming to get a job in MTS. Okay, this year. So we'll see top and exam oriented high level one word substitution and unseen one word substitutions. Okay, so we'll move into our first word, which is nothing but abstemious. Abstemious. సో ఈ వర్డ్ కి మీనింగ్ ఏంటి అని అంటే సమ్ వన్ హూ ఈట్స్ అండ్ డ్రింక్స్ ఇన్ మోడరేషన్. ఓకే, అంటే ఇన్ ఆర్డర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా డైట్ లో ఉన్నా, ఓకే, మీ ఫ్రెండ్స్ ఆర్ ఎవరైనా సరే, మాకు అలాంటి ఫ్రెండ్స్ అంతా హెల్త్ కాన్షియస్ ఉన్న ఫ్రెండ్స్ ఎవరు లేరు అని అంటారా? సో వాళ్ళు ఏంటంటే లిమిటెడ్ ఫుడ్ తీసుకుంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సెలబ్రిటీస్ తీసుకున్నా. సో ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్ లో మహేష్ బాబు చెప్పున్నారు, ఎంత కావాలో అంతే తిను, బట్ అన్ని తిను, బాగానే ఉంటావు, ఫిట్ గా ఉంటావు, అందంగా ఉంటావు అని చెప్పి. సో ఏంటి అని అంటే మోడరేట్ గా, ఓకే, అన్ని ఫుడ్స్ మొత్తం లైట్ గా మోడరేట్ గా తినే వాళ్ళనే మనము ఇన్ వన్ వర్డ్ లో మనం ఈ వర్డ్ తో మనము పిలవచ్చు. ఓకే, సో మీనింగ్ ఏమొస్తుంది? సమ్ వన్ హూ ఈట్స్ అండ్ డ్రింక్స్ అంటే తినడం, తాగడం ఏదైనా సరే. ఓకే, ఇనే మోడరేషన్ అంటే ఒక లిమిట్ లో తినడం అనమాట. మోడరేట్ గా తినడం, ఒక లిమిట్ లో తినడం, ఒక మాదిరిగా తినడం. ఓకే, సో ఎగ్జాంపుల్ చూద్దాం, ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాము. సో ఈ పీడిఎఫ్ మీకు ఇది ఎక్కడ ఉంటుంది నోట్స్ అని మీరేమి వరి అవ్వద్దు. సో దీని యొక్క పీడిఎఫ్ మీకు ఈ సెషన్ అయిపోయిన వెంటనే మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి పీడిఎఫ్ అప్లోడ్ అయిపోయి ఉంటుంది. సో ఒకసారి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అక్కడ మీరు ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూ కెన్ డౌన్లోడ్ ఆల్ ది పీడిఎఫ్స్ ఆఫ్ దీస్ ఆల్ సెషన్స్. నేను అప్లోడ్ చేసే ప్రతి సెషన్ యొక్క వీడియోస్ అండ్ పీడిఎఫ్స్ అన్ని కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో అన్ని కూడా అప్డేట్స్ వస్తుంటాయి. సో అక్కడ మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూ కెన్ డౌన్లోడ్ దోస్ పీడిఎఫ్స్. ఓకే, సో విల్ సీ నౌ ఎగ్జాంపుల్. హీ ఈస్ abstemious and avoids junk food. Okay, next we will move into second word, that is altruist. సో ఇది చాలా ఫేమస్ వర్డే, మీకు కూడా తెలిసే ఉంటది. ఏ పర్సన్ హూ కేర్స్ ఫర్ అదర్స్ మోర్ దాన్ దెమ్సెల్వ్స్. ఏంటి? ఏ పర్సన్ హూ కేర్స్ ఫర్ అదర్స్ అంటే ఎక్కువగా సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు. ఓకే, సో వాళ్ళని మనము ఈ యొక్క వన్ వర్డ్ తోని మనము పిలవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్, షీ ఈస్ అన్ అల్ట్రస్ట్ హూ స్పెండ్స్ హర్ లైఫ్ హెల్పింగ్ ది పూర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ వర్డ్ చూద్దాము, బెనివోలెంట్. బెనివోలెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక చెప్తాను. ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒబీడియంట్ గా మనం ఎవరైనా పెద్దవాళ్ళ ముందు, ఓకే, లేకపోతే మన ఓల్డ్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా, గ్రాండ్ పేరెంట్స్ ముందు మనం ఉండాలంటే ఎలా ఉంటాము అంటే, అంతకుముందు పూర్వం కూడా రాజుల ముందు భట్టులు, వీళ్ళు ఎవరైనా చిన్న సోల్జర్స్, సైనాధిపతులు, వీళ్ళందరూ ఏంటి ఒబీడియంట్ గా దే విల్ జస్ట్ బెండ్ లైక్ దిస్, అంటే ఒబీడియంట్ గా బెండ్ అవుతారు. ఓకే, సో ఇక్కడ మీకు ఈ బెనివోలెంట్ మీనింగ్ కూడా ఇక్కడ కూడా మీకు బెండింగ్, బెండ్ అనే వర్డ్ తో స్టార్ట్ అవుతుంది. సో బెనివోలెంట్ అంటే షోయింగ్
కైండ్నెస్ అండ్ గుడ్ విల్. సో ఒకరి మీద మనకు ఒక గుడ్ విల్ ఉంది, ఓకేనా, కైండ్నెస్ గా మనం ఉంటున్నాము అని చెప్పి చూపించుకోవడానికి బెనివోలెంట్ అని మనం చెప్పచ్చు. సో వన్ హూ ఈస్ షోయింగ్ దేర్ కైండ్నెస్ అండ్ గుడ్ విల్. ఓకే, ది బెనివోలెంట్ టీచర్ helped all her students without expecting anything. Okay, ఇదేదో కొంచెం నా గురించే ఉన్నట్టుంది. Yeah, so a benevolent teacher helped all her students without expecting anything. Okay, next we will move into next word. So I hope ఇక్కడ వరకు మీకు everything is clear. I think everything is clear. Next we will move into cacophony. Cacophony, one second. సో ఫోర్త్ వర్డ్ వచ్చి మనకి క్యాకోఫోనీ. క్యాకోఫోనీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ హార్మ్ఫుల్ ఏ హార్ష్ ఆర్ jarring sound. Okay, the cacophony of horns made the street unbearable. అంటే ఒక హార్ష్ సౌండ్స్, ఇప్పుడు మనకి దీపావళి వస్తుంది కదా, అప్పుడు కూడా ఏంటి, లాట్ ఆఫ్ టైప్ ఆఫ్ నాయిస్, ఒక సౌండ్స్ అంటే అన్బేరబుల్ సౌండ్స్. వీటిని మనము ఒక్క సింగిల్ వర్డ్ తో ఏమని చెప్పచ్చు? క్యాకోఫోనీ. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. సో ఫిఫ్త్ వర్డ్, దట్ ఈస్ అవర్ ఫిఫ్త్ వర్డ్ ఈస్ చికానరీ. ఓకే, చికెన్ కాదు, చికానరీ. ఓకే, సో చికానరీ అంటే ట్రిక్కీగా అనమాట. అంటే ట్రిక్కీ ఆర్ డిసెప్షన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పొలిటీషియన్స్ మనం చూసుకుంటే, పొలిటీషియన్స్ కానీ లేకపోతే సంథింగ్ మీరు ఒక ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ స్కూల్స్ లోనో లేకపోతే ఇన్స్టిట్యూట్స్ లో, కోచింగ్ సెంటర్స్ లో మీరు ఫస్ట్ వెళ్తే ఫస్ట్ వాళ్ళు చాలా ట్రిక్కీగా మాట్లాడతారు. ఓకే, అంటే మ్యానిపులేట్ చేస్తూ మొత్తం కూడా దే విల్ ఏమంటారంటే లైక్ ఉన్నది లేనిది కలిపించి చెప్పడము, అండ్ ఉన్న విషయాన్ని బాగా ఎక్కువ ఎగ్జాగరేట్ చేసి చెప్పడం. సో అటువంటి టైప్ ఆఫ్ స్పీచెస్, అటువంటి టైప్ ఆఫ్ మాటల్ని మనము చికానరీ అని చెప్పచ్చు. ఓకే, సో ఇంగ్లీష్ లో మనం ఏమంటాము? ట్రిక్కరీ అంటే ట్రిక్కీగా మాట్లాడతారు. ట్రిక్కరీ ఆర్ డిసెప్షన్. ఓకే, అంటే లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయడం అనమాట. ది పొలిటీషియన్స్ ప్రామిసెస్ వర్ ఫుల్ ఆఫ్ చికానరీ. ఓకే, చికానరీ. సో ఇది మనకి ఆల్రెడీ తెలిసిందే, మనం ఇండియా మొత్తం కూడా అందరికి చిన్న పిల్లాన్ని అడిగినా సరే ఈ విషయం చెప్తాడు. ఓకే, నెక్స్ట్ విల్ మూవ్ ఇన్ టు సిక్స్త్ వన్, కన్సీలియేట్. సో ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు, ఐఎమ్ రిపీటింగ్ ఇట్ అగైన్, సో డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ది ఛానల్. అండ్ చూస్తూ జస్ట్ అలా ఉండిపోవద్దు, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకుని అండ్ టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో జాయిన్ అయిపోండి. సో దట్ మీకు ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చినా, క్లాస్ యొక్క అప్డేట్స్ ఏమైనా వచ్చినా మీకు ఇమీడియట్ గా మీకు తెలుస్తుంది. ఓకే, యా, వి విల్ కంటిన్యూ నౌ. కన్సీలియేట్. సో నార్మల్ గా కన్సీలియేటర్స్ అని అంటాం. ఓకేనా, సో అంటే ఎందుకు కన్సిలియేటర్స్ ఎందుకు యూజ్ చేస్తారు? ఈ మేకప్ ఇవన్నీ వేసుకునేటప్పుడు మాయిశ్చరైజర్, కన్సిలియేటర్ ఇవన్నీ కూడా ఎందుకు వేసుకుంటారు అంటే సంథింగ్ దేన్ని ఒకదాన్ని కప్పిపుచ్చడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ మీద కన్సిలియేటర్స్ ఇవన్నీ వేసుకుంటారు, అంటే ఏమైనా డార్క్ స్పాట్స్, ఏమైనా పింపుల్స్ ఇవేమైనా ఉంటే కవర్ అవ్వడానికి. సో ఇక్కడ ఈ కన్సిలియేట్ అన్నా కూడా సేమ్ అదే మీనింగ్, అంటే రీకన్సైల్ ఆర్ టు స్పెసిఫై, అంటే ఉన్నదాన్ని ఏదో శాంతింపజేయడము లేకపోతే కవర్ చేయడం, ఆ సెన్స్ లో మనము ఈ టర్మ్ ని యూస్ చేయొచ్చు. దిస్ విల్ బి సబ్స్టిట్యూషన్ ఫర్ దోస్ మీనింగ్స్. ఓకే, టు reconcile or to specify. We will see the example. Efforts were made to conciliate the angry protesters. Okay, angry protesters ని కన్సిలియేట్ చేయడానికి ఎఫర్ట్స్ అనేవి చేస్తున్నారు. ఓకే, డీమగోగ్. ఓకే, డీమగోగ్. So a leader who appeals to people's emotions and prejudices. అంటే ఇప్పుడు మనకి పొలిటీషియన్స్ ఎలా ఉంటారు అంటే మనకి మూవీస్ లో చూపిస్తూ ఉంటారు కదా, అంటే ప్రజల యొక్క ఎమోషన్స్ ని వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుంటారు, వాళ్ళ యొక్క ఆవేశాన్ని, ఓకేనా, ఒక కమ్యూనిటీని వాళ్ళు ఒక అడ్వాంటేజ్ గా తీసుకుంటారు. ఓకేనా, దే విల్ యూస్ ఫర్ దేర్ సెల్ఫ్. సో మనము ఈ యొక్క వర్డ్ తోని మనము చెప్పచ్చు అనమాట. సో విల్ సీ ది ఎగ్జాంపుల్ సెంటెన్స్.
ది డీమోగాగ్ స్టిర్డ్ పబ్లిక్ యాంగర్ ఫర్ పర్సనల్ గెయిన్. ఓకే, సో అలా చేసే వాళ్ళని ఏమంటాం మనము? డీమోగాగ్ అంటాము. ఓకే, సో అదంతా కూడా టెంపరీ, దట్ ఈస్ ఆల్ టెంపరీ బేసిస్. సో చాలా మంది కూడా వీళ్ళు నా దగ్గరికి అంటే కొంతమంది ఫ్యూ ఇంట్లో ఏమైనా కాన్వర్సేషన్ పెట్టుకున్నప్పుడు, సో దిస్ ఈస్ ఎ వెరీ లాంగ్ టైమ్, నువ్వు సక్సెస్ అవ్వడము టీచింగ్ ఫీల్డ్ లో కానీ లేకపోతే గవర్నమెంట్ జాబ్ లో కానీ ఇట్ విల్ టేక్ ఎ వెరీ లాంగ్ టైమ్, నువ్వు ఇలా సోషల్ మీడియాలో ఇలా రీల్స్ ఇలాంటివి పెట్టచ్చు కదా అని చెప్తుంటారు. బట్ అదనేది పర్మనెంట్, అది నీకు ఒక సో దట్ ఈస్ టెంపరీ. ఒక పర్మనెంట్ స్టేటస్ కానీ ఒక సోషల్ రెస్పెక్ట్ కానీ ఏది మీకు ఇవ్వదు. బట్ ఇఫ్ యు ఆర్ ఏ గవర్నమెంట్ జాబ్, అది మీకు ఏ సర్కమ్స్టెన్స్ ఉన్నా సరే, ఎటువంటి సిచ్యువేషన్స్ లో అయినా సరే, అది దాని నుంచి ఎవరు కూడా తీసుకుని వెళ్ళలేదు. ఓకే, తీసుకుని పోలేదు. సో మేబీ ఇప్పుడు టీచింగే అనుకోండి. సో టీచింగ్ అనే ఒక స్కిల్ ఏ సిచ్యువేషన్స్ వచ్చినా సరే మీ నుంచి అయితే ఎవరు తీసుకుపోలేదు. ఈ ప్లాట్ఫామ్ కాకపోతే ఇంకొక ప్లాట్ఫామ్, ఆఫ్లైన్, ఆన్లైన్, పెయిడ్ కోర్సెస్, సో అక్కడ ఎక్కడైనా సరే ఈ యొక్క విద్య అనేది పనికొస్తుంది. బట్ ఈ ఫేమ్ ఏదైతే ఉందో ఆ యొక్క ఫేమ్ అనేది దట్ ఈస్ కంప్లీట్లీ టెంపరీ. అది అనేది మీకు ఇప్పుడు ఏదైనా సర్కమ్స్టెన్సెస్ వల్ల అది అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ దట్ ఈస్ నాట్ పర్మనెంట్. ఓకే, సో ఈ వర్డ్ ఇది అనేది నేను అంటే చెప్తుంటారు, అంటే వాళ్ళు చాలా షార్ట్ గా చాలా లక్షల్లో సంపాదించేస్తారు, ఇన్ని వ్యూస్ వస్తాయి వాళ్ళకి, జస్ట్ అలా ఒక్క వీడియో పెట్టేసి లక్షల్లో సంపాదించేస్తారు అని చెప్పేసి. బట్ అది ఏది కూడా పర్మనెంట్ కాదు. ఓకే, ఒక్క టైం వరకే అది నడుస్తుంది. ఓకే, సో బట్ ఏదైనా సరే పర్మనెంట్ ఉంది అంటే అది మీ స్కిల్స్ ఒకటే మీతో పర్మనెంట్ గా ఉంటుంది. ఆ స్కిల్ ని ఎక్కడ పెడితే ఇంప్రూవ్ అవుతుంది, ఏది మనకి పర్మనెంట్ గా ఒక సెక్యూరిటీగా ఉంటుంది అని చెప్పేసి డిసైడ్ అవ్వాల్సింది మీరే. ఓకే, యా, we will continue the class. 9th one, exacerbate, to make a situation worsen. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన ఆల్రెడీ గొడవ అవుతూ ఉంది. సో దే ఆర్ ఫైటింగ్ ఈచ్ అదర్. బట్ సో సారీ ఆస్పిరెంట్స్, ఊరికే వీడియో అనేది ఎండ్ అయిపోతుంది. ఐ డోంట్ నో వాట్స్ ద ప్రాబ్లమ్, మేబీ మెమరీ ఇష్యూ అయి ఉండొచ్చు. సో దట్స్ వై అది స్టాప్ అయిపోతుంది. ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఇట్ అండ్ అగైన్ ఐఎమ్ ప్లేయింగ్ ఇట్ అగైన్. యా, we will continue now. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫ్రెండ్స్ మధ్యన ఒక ఫైట్ జరుగుతుంది. ఓకే, ఆల్రెడీ వాళ్ళ ఫైటింగ్ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య. ఇంకొక థర్డ్ పర్సన్ వచ్చేసి స్టిల్ వాళ్ళిద్దరి మధ్యన సంథింగ్ ఏదో ఒక 1 month ఒక 2 months బ్యాక్ సంథింగ్ ఒక ఇష్యూ జరిగింది. సో అది మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళిద్దరికి మళ్ళీ చెప్తున్నారు, అదిగో వీడి ఇలా నీ దగ్గర ఒక 5,000 తీసుకున్నాడు, అయినా మళ్ళీ ఇవ్వలేదు కదా, బట్ యూ ఆల్సో కన్సిడర్ దట్, నువ్వు అది కన్సిడర్ చేసి నువ్వు సైలెంట్ గా ఉన్నావు అని చెప్పేసి సంథింగ్ ఒక ఇష్యూ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ చెప్పారనమాట, వాళ్ళిద్దరి మధ్యలో పెట్టాడు. సో దానివల్ల ఏమవుతుంది, ఆల్రెడీ వాళ్ళ ఒక ఇష్యూ మీద ఫైటింగ్ జరుగుతుంది. సో ఈ విషయం చెప్పడం వల్ల ఇంకా అక్కడ సిచ్యువేషన్ అనేది ఇంకా వర్సెన్ అవుతుంది. సో అదే అనమాట, ఆ సందర్భంలో మనం ఒక వర్డ్ ని యూజ్ చేయొచ్చు డిస్క్రైబ్ చేయడానికి. సో ఆ వర్డ్ ఏంటి అంటే ఎగ్జాజర్బేట్, టు వర్సెన్, టు మేక్ ఏ సిచ్యువేషన్ వర్సెన్. ఓకే, హిస్ కేర్లెస్ కమెంట్స్ only exacerbated the conflict. Okay, next, exonerate. 10th word is exonerate. So exonerate, to declare someone free from blame. టు డిక్లేర్ సమ్వన్ ఫ్రీ ఫ్రమ్ బ్లేమ్. సెంటెన్స్ చెప్తా మీకు అర్థమవుతుంది. ది కోర్ట్ ఎగ్జోనరేటెడ్ హిమ్ ఆఫ్టర్ న్యూ ఎవిడెన్స్ సర్ఫేస్. అంటే ఒకరి మీద ఒక సంథింగ్, ఒక పెద్ద ఒక అపరాధము లేకపోతే ఒక నింద వచ్చి పడింది. సో దాని నుంచి ఈ యొక్క ఆ నింద వచ్చింది మనము తీసుకోవడం, అంటే దాని నుంచి మనం ఫ్రీ అవ్వడం, ఆ యొక్క అక్యూజేషన్ నుంచి మనం ఫ్రీ అవ్వడం. సో దాన్ని, ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్ ని దాని నుంచి బయటికి రావడం వితౌట్ ఎనీ అక్యూజేషన్స్. సో దాన్ని మనం ఏమంటాము, వి కాల్ ఇట్ యాజ్ ఎగ్జోనరేట్. ఓకే, నెక్స్ట్ 11th వన్. సో టాప్ 20 లోని 11th వర్డ్ కి వచ్చేసాం మనము. ఓకే, ఫెలిసిటీ, ఇంటెన్స్ హ్యాపీనెస్. Felicity, intense happiness or skillfulness in expression. Okay, we'll see the example. She spoke with great felicity during the seminar. Okay, felicity. Okay, felicity, facility.
మీకు వస్తుంది కదా ఫెసిలిటీ. సో మీకు ఒక బంగ్లా ఇచ్చేసి, ఒక కార్ ఇచ్చేసి, ఒక మంచి మెత్తటి అంటే ఒకసారి పడుకుంటే లేయాలనిపించని ఒక బెడ్ ఇచ్చేసి, ఒక మంచి పెద్ద ఒక ట్రిపుల్ ఫ్లోర్స్ ఉన్న హౌస్ ఇచ్చేసి, ఓకే అదే డూప్లెక్స్ ట్రిప్లెక్స్ హౌస్ ఇచ్చేసి మీకు మొత్తం ఫెసిలిటీస్ ఇచ్చారు అని అంటే మీకు ఎలా ఉంటుంది? యూ విల్ బి వెరీ హ్యాపీ, యూ విల్ బి ది మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్, రైట్? సో ఈ ఫెలిసిటీ అన్నా కూడా మోస్ట్ హ్యాపీయెస్ట్ ఇంటెన్స్ హ్యాపీనెస్ ఆర్ స్కిల్ఫుల్నెస్ ఇన్ ఎక్స్ప్రెషన్, అంటే మంచిగా స్కిల్ఫుల్నెస్ ని ప్రదర్శించడం ఆర్ ఎల్స్ హ్యాపీగా ఉండడం. సో ఆ సిచ్యువేషన్స్ ని మనము విల్ టెల్ ఇట్ విత్ వన్ వర్డ్ నోన్ యాజ్ ఫెలిసిటీ. Okay, next we will move into our 12th word. సో మీ ఫీడ్బ్యాక్ ఏది ఉన్నా సరే ఫీల్ ఫ్రీ టు షేర్ ఇన్ ది కమెంట్ సెక్షన్. నేను ప్రతి కమెంట్ కూడా చదువుతాను అండ్ ఐ విల్ రిప్లై ఆల్సో. మేబీ కొంచెం లేట్ అవ్వచ్చు, ఓకే? అండ్ నాట్ ఓన్లీ దాట్, మీకు ఎటువంటి క్వైరీస్ ఉన్నా యూ కెన్ టెక్స్ట్ మీ ఇన్ ది ఇన్స్టాగ్రామ్, ఓకే? సో దట్ పర్సనల్ గా మనము ఒక స్ట్రాటజీ మీద కానీ, ఒక ఎగ్జామ్ ప్రిపరేషన్ మీద కానీ యూ కెన్ అప్రోచ్ మీ త్రూ ఇన్స్టాగ్రామ్, ఓకే? అండ్ మీ ఫీడ్బ్యాక్ ఏది ఉన్నా సరే, ఏమైనా అడ్వైజర్స్ ఆర్ సజెషన్స్, యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ ది comment section, okay? So don't forget to like and share with your family, friends and those who are preparing, and share it in the educational channels, okay? Next, 12th one, garrulous, garrulous, excessively talkative, especially on trivial matters, okay? Excessively talkative, see excessive talkative nature ఉండడం కూడా మంచిదే, ఓకే? టాకిటివ్ స్కిల్స్ అని అంటుంటారు, ఓకే? సో దానివల్ల ఏమవుతుంది? స్పీచెస్ ఇవ్వచ్చు, కొన్ని మోటివేట్ చేయొచ్చు, ఓకే? టీచింగ్ కూడా చేయొచ్చు, ఓకే? టీచింగ్ ఫీల్డ్ కూడా చూస్ చేసుకో, ఎక్కువగా మాట్లాడే తత్వం ఉంటే. బట్ ట్రైవియల్ మ్యాటర్స్, ట్రైవియల్ అంటే ఏంటి? ట్రైవియల్ లో మీకు ట్రై అంటే థర్డ్ పార్టీ అని ఎప్పుడు అంటాము అంటే థర్డ్ అంటే అంత ఇంపార్టెంట్ లేని వాళ్ళని మనం థర్డ్ పార్టీ యాప్స్ అని అంటుంటాము. సో ట్రైవియల్ మ్యాటర్స్ అంటే ఏంటి? అంటే అంత ఇంపార్టెంట్ లేని మ్యాటర్స్, ఓకే? అస్సలు పనికిరాని మ్యాటర్స్ గురించి డిస్కస్ చేసుకోవాలి. ఇప్పుడు మన యూత్ అందరూ కూడా చేసేవాళ్ళు, ఓకేనా? ఈ బిగ్ బాస్ లు ఐఎమ్ నాట్ డిస్గ్రేడింగ్ ఆర్ ఏమీ నేను చెప్పట్లేదు. సో ఇటువంటివి ఏవైతే పనికి మాలినవి ఉంటాయో, ఓకే, అలాంటి వాటి మీద. నాట్ ఓన్లీ దాట్, చాలా ఉన్నాయి మన సొసైటీలోని యూస్లెస్ థింగ్స్, దాని మీద డిస్కషన్ పెట్టడం కూడా ఇంకొక యూస్లెస్ థింగ్ అనమాట. సో అలాంటి వాటి మీద డిస్కస్ చేసే వాళ్ళని అది కూడా ఎక్కువగా నాట్ నార్మల్ గా కాదు, ఓకే? సంథింగ్ అలా జరిగిందంట, ఇలా జరిగిందంట అని చెప్పుకుంటారు, ఓకే? దాని గురించే డిస్కస్ చేయడం అనేది ఇట్స్ వెరీ వేస్ట్ ఆఫ్ టైం. సో ఇక్కడ ఇది మనకి అదే వస్తుంది అనమాట, ఓకే? Next, we'll see 13th word, iconoclast, a person who attacks cherished beliefs or traditions. Iconoclast. Okay, iconoclast ఏంటి? A person who attacks చెరిష్డ్ బిలీఫ్స్ ఆర్ ట్రెడిషన్స్, అంటే ట్రెడిషన్స్ మీద కానీ, ఓకే, మనం ఒక మైట్ ని, ఒక ట్రెడిషన్ ని మనం ఫాలో అవుతూ మనం దాన్ని బిలీవ్ చేసుకుంటూ వస్తాము. సో ఎవరైనా దాని మీద అటాక్ చేయడము, ఇలాంటివి చేస్తే ఆ పర్టిక్యులర్ పర్సన్ ని మనము ఈ వర్డ్ తో పిలుస్తాము, ఓకే? నెక్స్ట్ విల్ మూవ్ టు 14, ఇన్సిడియస్, సంథింగ్ ప్రొసీడింగ్ గ్రాడ్యువల్లీ బట్ కాసింగ్ హార్మ్, ఓకే? సంథింగ్ ప్రొసీడింగ్ గ్రాడ్యువల్లీ. సి కొన్ని డిసీజెస్ ఉంటాయి మనకి, ఏంటి? అది అటాక్ అయిన వెంటనే మనలో ఎటువంటి మార్పు అనేది రాదు, బట్ అది అటాక్ అంటే ఆ డిసీజ్ అంటే ఆ ప్యాథోజన్ మన బాడీలోకి ఎంటర్ అయినా కూడా మనం జస్ట్ నార్మల్ గానే ఉంటాము. బట్ ఫ్యూ టైం అయిన తర్వాత మనకి దాని యొక్క సిమ్టమ్స్, ప్యాథోజన్ యొక్క ఎఫెక్ట్ మనకి తెలుస్తూ ఉంటుంది, ఓకే? బట్ గ్రాడ్యువల్ గా వెళ్ళేసరికి ఇట్ విల్ ఎఫెక్ట్ యూ, ఇట్ విల్ హార్మ్ యూ, ఓకే? సో దాన్ని మనం ఒక వర్డ్ తో ఏమని చెప్పచ్చు? వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇన్సీడియస్, ఓకే? ఇన్సైడ్ ఇన్సీడియస్, ఓకే? ఇన్సైడ్ అనేది గ్రాడ్యువల్ గా హార్మ్ అవుతూ వస్తుంది మన బాడీకి. ఇలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఇన్సీడియస్. విల్ సీ ది ఎగ్జాంపుల్ సెంటెన్స్, ది డిసీజ్ స్ప్రెడ్ ఇన్ అన్ ఇన్సీడియస్ మేనర్, ఓకే? ఇన్సీడియస్ మేనర్. సో ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ కూడా మీరు తీసుకోవచ్చు. సో స్టార్టింగ్ లో అది బాగానే ఉంటుంది, బట్ లేటర్ ఆన్ ఇట్ విల్ ఎఫెక్ట్ యూ కంప్లీట్లీ, దానికి ఎడిక్ట్ అయిపోయేటట్టు, ఓకే? మీకు హెల్త్ కూడా గ్రాడ్యువల్లీ విల్ డిగ్రేడ్ యువర్ హెల్త్ ఆల్సో, ఓకే? నెక్స్ట్, లూబ్రియస్. 15th వర్డ్ వచ్చి ఏంటి? లూబ్రియస్.
excessively mournful or gloomy. ఓకే, మోర్న్ఫుల్ అంటే ఏంటి? మూర్న్ మూర్న్ అంటుంటాం. ఓకే, అంటే ఏంటి? ఇప్పుడు ఎవరైనా ఇట్ ఈస్ ఎ వెరీ సాడ్ సిచ్యువేషన్, ఓకే, ఏ మూన్ డే, ఓకే అని అంటుంటాము. అంటే ఇప్పుడు ఎవరైనా ఎక్కువగా యూజ్ చేసి ఈ వర్డ్ ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారు అంటే, ఒక డెత్ జరిగింది, ఒక డెత్ ఇంటికి మనం వెళ్తున్నాము, ఓకే, అప్పుడు మనం ఏమంటాం? ఒక మూన్ డే అని అంటాం. ఓకే, సంథింగ్ విచ్ ఈస్ నాట్ గుడ్, ఓకే, ఒక బ్యాడ్ ఆర్ సాడ్ ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని మనం మూన్ అనే వర్డ్ తోని మనము సంబోధించవచ్చు. సో ఎక్సెసివ్లీ మూన్ఫుల్ ఆర్ గ్లూమీ అంటే ఎక్కువగా బాధ కలిగించే సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనము లుగుబ్రియస్ గా మనము డిక్లేర్ చేయొచ్చు. ది అబాండెండ్ హౌస్ హ్యాడ్ ఏ లుగుబ్రియస్ అట్మాస్ఫియర్. ఓకే, నెక్స్ట్ 16th word. Still four words are left for us. 16th word above first stage. టు కన్ఫ్యూజ్ ఆర్ మేక్ అన్క్లియర్. టు కన్ఫ్యూజ్ అంటే కన్ఫ్యూజ్ చేయడం అనమాట. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ మీద పోతుంటారు, ఓకే, రోడ్ సైడ్ సెల్లర్స్ ఉంటారు అనమాట, సంథింగ్ ప్రొడక్ట్స్, ఆర్టికల్స్, వెజిటేబుల్స్ ఏవైనా తీసుకొని అమ్మే వాళ్ళు. సో మీకు ఫస్ట్ కన్ఫ్యూజ్ చేస్తారు అనమాట, ఒక రేట్ చెప్పేసేసి, ఓకే, కన్ఫ్యూజ్ చేసేసి మీకు ఎలా అయినా సరే అమ్మించేసేయాలని ట్రై చేస్తూ ఉంటారు కదా, రేట్ పరంగా కానీ లేకపోతే వెయిట్ పరంగా కానీ మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. మనం ఏంటంటే ఆ కన్ఫ్యూజన్ లోని చాలా మందికి ఉంటది ఈ యొక్క నేచర్. దే విల్ జస్ట్ గో టు ఆస్క్ ది ప్రైజ్ అడిగి పర్చేస్ చేద్దానికి అని చెప్పేసి వెళ్తారు. బట్ ప్రైజ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఓవర్ గా చెప్పారు అనుకో, మార్కెట్ లో ఉన్న ప్రైస్ కన్నా ఎక్కువగా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ టొమాటోస్ ఒక 30 40 ఉంది మార్కెట్ లో కేజీ, బట్ అక్కడ 70 80 చెప్పారు. సో అది నో చెప్పలేక, అంటే వెళ్ళి ప్రైజ్ అడిగాం కదా మళ్ళీ కొనకుండా వచ్చేస్తే ఏమైనా అనుకుంటారని చెప్పేసి ఎక్కువ ఉందని తెలిసినా కూడా కొనుక్కుని వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే ఓకే, సో జస్ట్ సడన్ గా గుర్తొచ్చింది నాకు. సో అబ్ఫస్కేట్ అంటే ఏంటి? మనకి కన్ఫ్యూజన్ చేయడం అనమాట. ఓకే, ది లాయర్ ట్రై టు అబ్ఫస్కేట్ ది ఫ్యాక్ట్స్. నెక్స్ట్ పర్నీషియస్ అంటే వెరీ హార్మ్ఫుల్. ఓకే, హ్యావింగ్ ఏ హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఎస్పెషల్లీ ఇన్ ఏ గ్రాడ్యువల్ వే. అంటే స్లోగా ఇది అనేది చాలా హార్మ్ఫుల్ చేస్తుంది, వెరీ హార్మ్ఫుల్ ఎఫెక్ట్. స్మోకింగ్ హ్యాస్ పర్నీషియస్ ఎఫెక్ట్ ఆన్ హెల్త్. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? స్మోక్ చేస్తున్నప్పుడు బాగానే ఉంటుంది, బట్ గ్రాడ్యువల్లీ విల్ మూవ్ ఆన్, విల్ హ్యావ్ ఏ వెరీ బ్యాడ్ ఎఫెక్ట్ for our body. Next, sycophant. Okay, sycophant, sorry. Next word is sycophant. Someone who flatteringly praises powerful people for personal గెయిన్. ఓకే, సైకోఫాన్స్ అంటే ఏంటి అని అంటే, సి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటికి సమ్ రిచ్ అంకుల్ ఆర్ ఆంటీ, ఎవరైనా మామయ్యో లేకపోతే బాబాయో, సమ్వన్ హ్యాస్ కమ్, బాగా రిచ్ అనమాట వాళ్ళు. సో వాళ్ళు ఎప్పుడు వచ్చినప్పుడు మీకు ఇంటికి ఫెస్టివల్స్ కి ఎప్పుడైనా వస్తారు కదా అలా రిలేటివ్స్. సో వచ్చి వెళ్ళినప్పుడు ఏంటంటే పిల్లలకి ఎంతో కొంత ఏదో అమౌంట్ ఇచ్చేసి వెళ్తారు. సో అప్పుడు ఏంటి, అమౌంట్ ఇచ్చేసి వెళ్తున్నారు అని చెప్పేసి మనం కొంచెం మంచిగా మాట్లాడతాము. సో వీళ్ళు ఇంకా రిచ్ పర్సన్స్ కాబట్టి ఇంకా ఇచ్చిన అమౌంట్స్ కన్నా ఇంకా ఎక్కువ ఇస్తారు, మనకి బాగా డబ్బులు ఇస్తారు. ఓకే, లేదంటే ఆడుకోవడానికో లేకపోతే వేసుకోవడానికి బట్టలు లేకపోతే బొమ్మలు కొనిస్తారు అని చెప్పేసి మనం ఏం చేస్తాం అటువంటి సిచ్యువేషన్స్ టు గెయిన్ సమ్ పర్సనల్ గెయిన్, అంటే మన పర్సనల్ గెయిన్ కోసం వాళ్ళని ఏం చేస్తాము, ఎక్కువగా పొగుడదాం అనమాట. సో అలాగా వాళ్ళ యొక్క పర్సనల్ గెయిన్స్ కోసం, అంటే ఏదైనా కావచ్చు, మనీ కావచ్చు, ఆపర్చునిటీస్ కావచ్చు, బట్టలు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఆ యొక్క గెయిన్స్ కోసం ఎవరైతే ఒకరిని బాగా ఎక్కువగా పొగుడతారో వాళ్ళని మనము ఏమంటాము, సైకోఫాన్స్ అంటాము. We call such people as psychophants. Okay, we will see the example sentence. The minister was surrounded by psychophants. So minister చుట్టూ ఆబ్వియస్ గా అంతకుముందు పూర్వం రాజుల చుట్టూ కూడా సైకోఫాన్స్ ఉండేవాళ్ళు, వాళ్ళని పొగుడుతూ చేస్తుండేవాళ్ళు. ఏంది, ఏమైనా ఒక పొగడతా ఒక పోయం, ఒక 4 లైన్ల పోయం అలా ఇచ్చినారంటే ఇంకా మెల్ల ఉన్న ఒక వజ్రాలు లేకపోతే వైదుర్యాలు ఉన్న ఒక చైన్ గానీ లేదంటే రింగ్స్ గానీ ఇలా తీసి అలా విసిరేస్తారు కదా. సో వాళ్ళు దానికోసం వాళ్ళు పొగుడుతూ ఉంటారు చుట్టూ చేరి, రాజు చుట్టూ. ఓకే, సో వాళ్ళని సైకోఫాన్స్ అంటాము. నెక్స్ట్ లాస్ట్ వర్డ్ we will see the last word. What? Vicissitude.
ఓకే, ఇది కొంచెం వెరైటీగా ఉండొచ్చు యాటిట్యూడ్ లాగా. ఏ చేంజ్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ యూజువల్లీ అన్వెల్కమ్. ఓకే, అంటే ఏ చేంజ్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకున్న లైఫ్, ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ ఉన్నారు. ఓకే, అంబానీ యొక్క లైఫ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా వీ నో నీడ్ టు డిస్క్రైబ్ హిస్ లైఫ్. సో దాని నుంచి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు దాని నుంచి బయటికి రావాలని కోరుకుంటారు, ఏమైనా అప్పులు అయిపోయి మిడిల్ క్లాస్ లైఫ్, నార్మల్ ఒక స్లాబ్ హౌస్, ఒక జస్ట్ ఒక 4 rooms ఉన్న హౌస్, జస్ట్ ఒక నార్మల్ కిచెన్ అండ్ నార్మల్ జస్ట్ 1 కార్ ఆర్ 2 వీలర్ అని చెప్పి మనం ఉంటే దే విల్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ దట్. ఓకే, అంటే దాన్ని వెల్కమ్ అని చెప్తామా? దే విల్ నాట్ వెల్కమ్. ఓకే, సో ఈ యొక్క చేంజ్, ఆ యొక్క చేంజ్ అంటే ఎన్విరాన్మెంట్ లో కానీ వాళ్ళ యొక్క సిచ్యువేషన్ లో కానీ చేంజ్ ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఈవెన్ వీ కాంట్ యాక్సెప్ట్ సిచ్యువేషన్. మనం ఇప్పుడు ప్రెసెంట్ ఒకలా ఉన్నాము, బట్ ఇంకా వర్సెన్ సిచ్యువేషన్ ని మనం యాక్సెప్ట్ చేయలేము. అంటే ఇంకొంచెం దరిద్రంలోకి పోవాలని ఎవరు కూడా అనుకోరు. సో ఆ సిచ్యువేషన్స్ ని మనం ఏమంటాము? వి కాల్ ఇట్ యాజ్ దిస్ వన్ వర్డ్. ఈ 1 word తోని దాన్ని మనం చెప్పచ్చు. ఓకే, ఎవరు కూడా వెల్కమ్ చెప్పరు కదా, దరిద్రాన్ని ఎవరు వెల్కమ్ చెప్పరు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పండగకి ఒక మంచి బట్టలు లేకపోవడం మీకు దరిద్రం కావచ్చు. ఓకేనా, ఇంకొకరికి ఒక కార్ లేకపోవడం వాళ్ళకి ఒక దరిద్రం కావచ్చు. ఓకే, కార్ కూడా లేదు, వీడేం వీడికన్నా దరిద్రుడు ఇంకొకడు ఉండడేమో అని అనుకోవచ్చు. ఓకే, సో అది సిచ్యువేషన్స్ అనేవి బేస్డ్ ఆన్ హిస్ రేంజ్ అనేది మారిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇంకొంతమందికి ఇంకొంచెం లో క్లాస్ వాళ్ళకి ఒక 3 పూట్ల అన్నం దొరికితే చాలు అని అనుకుంటారు. ఓకే, అలాగా ఉంటారనమాట. సో దానికన్నా లో సిచ్యువేషన్స్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, దే విల్ నాట్ వెల్కమ్ ఇట్. ఓకే, సో దాన్ని మనం ఈ యొక్క వర్డ్ తోని మనము పిలుచుకోవచ్చు. సో ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ గైస్. సో దీని యొక్క పీడిఎఫ్ మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఒకటే కాదు, క్లాస్ యొక్క అప్డేట్స్ ఒకటే కాదు, దెర్ ఆర్ మెనీ మోర్. సో నేను ఇప్పుడు మీకు చెప్తాను, క్విజెస్ ఉంటాయి మీకు, అండ్ డైలీ క్వశ్చన్ ఆఫ్ ది డే అని చెప్పి ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ మీద నేను ప్రాక్టీస్ క్వశ్చన్స్, అండ్ నెక్స్ట్ డే దాని యొక్క సొల్యూషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు అనుకోండి, ఈ రోజు టుడే క్వశ్చన్ ఆఫ్ ది డే అని చెప్పి విత్ డేట్, నేను టుడే ఇస్ October 18th, October 18th క్వశ్చన్ ఆఫ్ ది డే అని చెప్పేసి ఒక క్వశ్చన్ నేను పెడతాను. ఓకే, ఈ రోజు ఇంగ్లీష్ పెట్టానంటే రేపు జనరల్ అవేర్నెస్ కి సంబంధించి క్వశ్చన్స్ పెడుతుంటాను అనమాట. సో దీని యొక్క ఆన్సర్ మనకి రేపు అప్లోడ్ అవుతుంది, అండ్ టుమారో క్వశ్చన్ యాజ్ యూజువల్ గా వస్తుంది. అట్ ది సేమ్ టైం టుమారోస్ క్వశ్చన్ మనకి ఆ నెక్స్ట్ డే అనేది ఆన్సర్ అనేది మా టెలిగ్రామ్ ఛానల్లో పెడుతుంటాను అనమాట. సో కరెంట్ అఫైర్స్ కూడా పెడుతున్నాము. సో ఇవన్నీ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఐఎమ్ ప్రొవైడింగ్ ఇట్. సో మీరు జాయిన్ అయిపోయి యూ కెన్ అవైల్ ఆల్ దిస్ ఫ్రీ ఆపర్చునిటీస్, freebies. Okay, so here we will ending this session. So next interesting series and interesting topic తో మీ ముందు ఉంటాను. సో జనరల్ అవేర్నెస్ కూడా ఆల్రెడీ చేస్తున్నా, ఎంటీఎస్ పంచజ్ఞాన్ సిరీస్. హిస్టరీలోకి వచ్చేసాం, జాగ్రఫీ కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం, టాప్ 5 టాపిక్స్, అండ్ వీఆర్ ఇన్ టాప్ 2nd టాపిక్ ఏంటి హిస్టరీలోని. ఓకే, ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్. సో ఆల్రెడీ అది కూడా ఈ రోజే పోస్ట్ చేశాను, ఎవరైనా చూడని వాళ్ళంటే ఒకసారి ఆ వీడియో కూడా ఒకసారి వెళ్ళి చూడండి. ఎంటీఎస్ ప్రిపరేషన్ కి దిస్ విల్ బూస్ట్ యువర్ నాలెడ్జ్. ఓకే గైస్, సో విల్ ఎండ్ దిస్ సెషన్ ఫర్ టుడే. సో ఇంకా అమేజింగ్ క్లాసెస్ తో మీ ముందు ఉంటాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ది ఛానల్, స్టే హెల్దీ, and never give up. Okay, don't give up at all, and definitely one day you will reach your target examination. Okay guys, bye.